వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీరికి 6,000, మహిళలకు 2,500 దసరా కానుకగా చీరలు పంపిణీ తేదీలు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, రెండు రాష్ట్రాలకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవాల్సిన పని లేకుండా మన ఛానల్లోనే మీకు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ రూపంలోనే మీకు మెసేజ్ వస్తే చూడడానికి ఈజీగా అవుతుంది. ఇక్కడ వివరాలు చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న వృద్ధులకు 4,000 వికలాంగులకు 6,000 పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి మరో 3 నుంచి 4 రోజుల పాటు పెన్షన్ అనేది అర్హుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత కేసీఆర్ హయాంలో పెన్షన్ అనేది గతంలో చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. మేము ఎన్నికలకు వచ్చినప్పటి నుంచి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వారికి ఎట్టి పరిస్థితులైనా కూడా వారికి అయితే ఈ యొక్క డబ్బులు అనేది వారి యొక్క ఖాతాలో అయితే జమ చేశాము. అదేవిధంగా రైతన్నలకు సంబంధించి కూడా ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా జమ చేశామని పేర్కొనడం జరిగింది. అయితే మ్యాక్సిమం ఉండాల్సిన 7,500 రూపాయలు అయితే 5,000 రూపాయలైనా అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. వీటి మాదిరిగానే 6 గ్యారెంటీలలో ఒక పథకమైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అనేది 2,500 రూపాయలు అనేటివి వారి యొక్క ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరిగింది. ఈ యొక్క 2,500 రూపాయలను దసరా కానుకగా అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన అర్హులకు సంబంధించి వారి తెలంగాణ వాస్తవులై ఉండాలి, వారి కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలి. వాళ్ళ గ్రామాల్లో నివసించినట్లయితే 1,00,000 రూపాయలు నుండి 1,50,000 వరకు వారి యొక్క ఆన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలని ప్రాథమిక సమాచారం. అదేవిధంగా పట్టణాల్లో నివసించే వారికి దాదాపు 2 లక్షలకు లోపు అనేది వారి యొక్క ఆన్యువల్ ఇన్కమ్ ఉండాలని, సంవత్సర ఆదాయం ఉండాలని అధికార వర్గం అయితే తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా దసరా కానుకగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విధంగా గత ప్రభుత్వం కూడా బతుకమ్మ కానుకగా మనకు తెలంగాణ మహిళలకు సంబంధించి చీరలు అనేవి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని కంటిన్యూగానే చీరలు కూడా మహిళలకు అందే విధంగా అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ నెల 21 నుంచి తెలంగాణలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబంధించిన పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం అయితే జరిగింది. 21-22 కంటే ముందు దాదాపు చూసుకున్నట్లయితే మరో ఒక వారం 1 వీక్ ముందు పెన్షన్ మనకు పెన్షన్, అదేవిధంగా మహిళలకు సంబంధించిన 2,500, అదేవిధంగా చీరలు అనేటివి పంపిణీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా ఈ యొక్క పండుగకు పెద్ద ఎత్తున మహిళలకు కానీ పెన్షనర్లకు కానీ ఇటు చూసుకున్నట్లయితే చాలా వరకు అన్ని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి తాజామైన సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.